కథలు వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. అనగా అనగా అనగనగా. ఒంటరితనం, వృద్ధాప్యం కలిస్తే నిజంగా భయంకరం. వాటితో పాటు లేమి కూడా చేరితే అది అంతిమ విషాదం. ముందుగా మోహనవాణి శ్రోతలకు హృదయపూర్వక ధన్యవాదాలు. నా భగవద్ బంధువులకు, ఆధ్యాత్మిక బంధువులకు హృదయపూర్వక నమస్కారాలు. అనగనగా అనే శీర్షికతో చాలా అద్భుతమైన కథ. విన్న తర్వాత ప్రతి మనసు కూడా, గుండె కూడా బరువెక్కుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఆ కథ ఏమిటో విందాం. నేను ఒక డెలివరీ బాయ్ని. ఎక్కువగా సాయంత్రం షిఫ్ట్లో పనిచేస్తాను. ఆ రోజు రాత్రి 9 గంటల సమయంలో చివరి ఆర్డర్ తీసుకున్నాను. రెస్టారెంట్లో ప్యాకెట్ తీసుకుంటూ గమనించాను. చిన్న ఆర్డరు, కేవలం పల్చటి కిచిడి, పెరుగు, 2 అరటిపళ్ళు. అడ్రస్సు పాత బస్తీలో ఉంది. శిథిలమైన భవనం, 3వ అంతస్తు. నేను డోర్ బెల్ నొక్కాను. ఒక వృద్ధురాలు తలుపు తీసింది. తెల్లటి జుట్టు, వణుకుతున్న చేతులు, కళ్ళకు మందపు కళ్ళద్దాలు. ఆమె ముఖంలో అలసట కనిపించినా గొంతులో మాత్రం మాధుర్యం. బాబూ, లోపల పెట్టు, చేతులు వణుకుతున్నాయి. నేను టేబుల్ మీద తిండి పెట్టి వెళ్ళబోతుంటే ఆమె అడిగింది, 2 నిమిషాలు కూర్చుంటావా? ఒక్కదాన్నే తినాలంటే బాగోదు. వాచి చూసుకున్నాను. నా షిఫ్ట్ అయిపోయింది. కొంచెం అలసిపోయాను, కానీ ఎందుకో కూర్చున్నాను. గదిలో నిశ్శబ్దం. గోడ మీద పాత గడియారం టిక్ 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 అంటూ తిరుగుతోంది. ఒక మూలన చిన్న దేవుడి పట్టం, ఎదురు గోడ మీద డజన్ల కొద్దీ ఫోటోలు. ఆమె ప్లేట్ తెరిచింది. మెల్లగా కిచిడి తినడం మొదలుపెట్టింది. ప్రతి 2 ముద్దలకు నన్ను చూసి చిరునవ్వు నవ్వేది. తర్వాత అంది, నీకు తెలుసా బాబు, నేను రోజు బయట తిండి తెప్పించుకోను. ఈరోజు మాత్రమే మనిషి గొంతు వినాలనిపించింది. నేను మౌనంగా ఉన్నాను. గోడ మీద ఒక ఫోటో చూపించింది. ఇతను నా భర్త, రైల్వేలో పనిచేసేవాడు. 5 ఏళ్ల క్రితం వెళ్ళిపోయాడు. ఇంకో ఫోటో, ఇతను నా కొడుకు, కెనడాలో ఉంటాడు, బాగా సంపాదిస్తున్నాడు, ప్రతి నెల డబ్బు పంపిస్తాడు. కొద్దిసేపు మౌనం. ఈసారి నవ్వింది, కానీ కళ్ళల్లో నీళ్లు. అంతే, పంపడానికి సమయం ఉండదు. ఒక్కసారిగా గదిలో గడియారం టిక్ 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 శబ్దం చాలా పెద్దదిగా వినిపించింది. ఇంకో ముద్ద తింది. ఇది నా కూతురు, బెంగళూరులో ఉంటుంది. తన ప్రపంచంలో తను సంతోషంగా ఉంది. అలాగే ఉండాలి. పిల్లలు ఎగరకపోతే వాళ్లను పెంచడం దేనికి? మాట్లాడుతుంటే గొంతు వణికింది, కానీ ముఖంలో ఫిర్యాదు లేదు. ఒక శూన్యం మాత్రమే. నన్ను అడిగింది, నీకు అమ్మ ఉందా? నేను, ఉంది. రోజు ఫోన్ చేస్తావా? నేను మౌనం అయిపోయాను. నిజం ఏమిటంటే నేను కూడా రోజుల తరబడి ఇంటికి ఫోన్ చేయను. అలసట, పని, హడావిడి. ప్రతిసారి రేపు చేద్దాంలే అని వాయిదా వేస్తాను. నా మౌనాన్ని ఆమె చదివేసింది. మెల్లగా అంది, అమ్మా నాన్నలు డబ్బులు లెక్క పెట్టరు బాబు, గొంతులు లెక్క పెడతారు. లోపల ఏదో తెగిపోయింది. భోజనం అయిపోయింది. నీళ్లు తాగింది. తర్వాత పర్సులోంచి 500 రూపాయలు తీసి నా చేతిలో పెట్టింది. ఇది టిప్పు కాదు. ఓ అరగంట సేపు నువ్వు నన్ను ఒంటరిగా తిననివ్వనందుకు ధర ఇది. నేను వెంటనే వద్దన్నాను. వద్దమ్మా, నేను తీసుకోలేను. ఆమె నవ్వింది. తీసుకో, ఈరోజు నువ్వు తిండి డెలివరీ చేయలేదు, తోడు డెలివరీ చేశావు. డబ్బు తీసుకున్నాను, కానీ జేబులో పెట్టలేదు. చేతిలోనే పట్టుకున్నాను. వెళ్తూ వెళ్తూ అంది, అవును, ఈరోజు ఇంటికెళ్ళి అమ్మకు ఫోన్ చేయి తప్పకుండా. ఆ రాత్రి భవనం కింద బైక్ స్టార్ట్ చేయలేదు. ముందు అమ్మకు ఫోన్ చేశాను. అటు నుంచి గొంతు, ఎంత హఠాత్తుగా ఫోన్ చేశావేం? అంతా బాగుందా?
అది వింటూనే గొంతు పుడుకుపోయింది. నేను, అంతా బాగుందమ్మా, నీ గొంతు వినాలనిపించింది. అటువైపు కొన్ని సెకండ్లు మౌనం. తర్వాత అమ్మ అంది, తిన్నావా? రోడ్డు పక్కన నిలబడి బోరున ఏడ్చేశాను. ఆ రాత్రి తర్వాత ప్రతిరోజు అమ్మకు ఫోన్ చేయడం మొదలుపెట్టాను. అంతేకాదు, అమ్మకు మాత్రమే కాదు, ప్రతి డెలివరీ నాకు ఒక ఆర్డర్లా కనిపించలేదు. కొన్ని ఇళ్లకు ముందు కావాలి, కొన్ని ఇళ్లకు మందు కావాలి, కొన్ని ఇళ్లకు ఒంటరితనం నుంచి ఉపశమనం కావాలి, కొన్ని ఇళ్లకు ఎదురుచూపు తీరాలి, కొన్ని ఇళ్లకు కేవలం ఒక గొంతు కావాలి. ఇప్పుడు తలుపు తెరవగానే హడావిడి పడను, ముఖం చూస్తాను, గొంతు వింటాను, అప్పుడప్పుడు అడుగుతాను, ఇంకా అంతా బాగుందా? చాలామంది బాగుంది అంటారు, కొందరు నవ్వుతారు, కొన్ని ముఖాలు మాత్రం ఈరోజు ఎవరితోనూ మాట్లాడలేదు అని చెప్పేస్తాయి. 2 నెలల తర్వాత అదే అడ్రస్ నుంచి ఆర్డర్ వచ్చింది. పరిగెత్తుకుంటూ వెళ్ళాను. తలుపు వేరే వాళ్ళు తీశారు. పక్కింటి ఆంటీ మెల్లగా అంది, అమ్మగారు పోయిన వారం వెళ్ళిపోయారు. కొన్ని సెకండ్లు తలుపు దగ్గరే నిలబడిపోయాను. చేతులు ఖాళీగానే ఉన్నాయి, కానీ లోపల ఏదో బరువుగా పడింది. ఆమె లోపల నుంచి ఒక చిన్న కవరు తెచ్చింది. ఇది నీ కోసం వదిలి వెళ్ళారు. వణుకుతున్న చేతులతో తెరిచాను. లోపల 500 రూపాయలు, ఒక చిన్న చీటీ. అందులో ఇలా ఉంది, బాబు, నువ్వు ఇది చదువుతున్నావంటే నేను వెళ్ళిపోయాను. ఆ రాత్రి నాతో కలిసి తిన్నందుకు ధన్యవాదాలు. నువ్వు నాకు తిండి ఇవ్వలేదు, గౌరవం ఇచ్చావు. అవును, అమ్మకు ఫోన్ చేస్తూ ఉండు. ఇట్లు అమ్మ. ఈ రోజుకి ఆ 500 రూపాయలు నా బ్యాగ్ లోపల జేబులోనే ఉన్నాయి. ఖర్చు పెట్టలేదు. ఎందుకంటే ఆ రాత్రి నాకు మొదటిసారి అర్థమైంది, ప్రతి తలుపు వెనక కస్టమర్ మాత్రమే ఉండడు. కొన్నిసార్లు ఒక అమ్మ ఉంటుంది, కొన్నిసార్లు ఒక ఎదురుచూపు ఉంటుంది, కొన్నిసార్లు ఒక చివరి మాట ఉంటుంది. మనమందరం మన ఆకలితో బతుకుతున్నాం. కొందరికి రొట్టె కావాలి, కొందరికి మందు కావాలి, కొందరికి కేవలం 2 నిమిషాల తోడు కావాలి. మనుషులకు ఎప్పుడు డబ్బు డెలివరీ అవసరం లేదు. కొన్నిసార్లు కేవలం ఉనికి డెలివరీ చాలు. కథ అయిపోయింది కానీ గుండెలో బరువు మాత్రం చాలాసేపు ఉండిపోయింది. ఒంటరితనం, వృద్ధాప్యం కలిస్తే నిజంగా భయంకరం. వాటితో పాటు లేమి కూడా చేరితే అది అంతిమ విషాదం. ఎవరి తల్లిదండ్రులు ఇంకా ఉన్నారో వారికి ఇది ఒక చిన్న గుర్తు. దయచేసి వారికి ఫోను చేయడానికి సమయం కేటాయించండి. చాలా అద్భుతమైన కథ. ఎందరినో ఇది మోటివేట్ చేస్తుంది. వింటే గుండెలు బరువెక్కిపోతాయి. తప్పకుండా ఇటువంటి అద్భుతమైన కథలు షేర్ చేస్తే మిమ్మల్ని ఎప్పుడు వాళ్ళు సదా గుర్తుంచుకుంటారు. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి ఎక్కువ మందికి షేర్ చేయండి. మీ విలువైన కామెంట్ కూడా ఇచ్చి ప్రోత్సహించండి. ఆ పక్క నుండి బెల్ బటన్ని ఒకసారి మోగించండి. నేను చేసే అప్డేట్స్ అన్నీ మీకు చేరుతాయి. అలాగే కామెంట్ పక్కన హైప్ బటన్ ఉంటుంది, దాన్ని తప్పకుండా హైప్ బటన్ కూడా ప్రెస్ చేసి పాయింట్ ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.